పిల్లమర్రి దేవాలయంలో అతి పురాతనమైన, అతి ప్రాచీనమైన, అతి ముఖ్యమైన దేవాలయం ఉందంటే ఈ చెన్నకేశవ స్వామి ఆలయం ఉంది. ఈ చెన్నకేశవ స్వామి గొప్పతనం ఏందంటే ఉత్తరముఖ ద్వారం కలిగిన ఏకైక ఆలయం తెలంగాణలో ఉన్న ఒకే ఒక ఆలయం కింద మనకి ఈ పిల్లమర్రిలోని ఈ చెన్నకేశవ ఆలయమే. ఈ చెన్నకేశవ ఆలయంలో ఇప్పుడు జరిగే అనేక రకాల పూజలు గాని, కార్యక్రమాలు గాని గురించి మన యొక్క గుడి చైర్మన్ పద్మారెడ్డి గారు చెప్తారు. మేడం నమస్తే అండి. చెప్పండి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు? జై శ్రీమన్నారాయణ స్మగురుభ్యో నమ. ఇక్కడ చాలా విశిష్టతమైన చెన్నకేశవ స్వామి, పురాతనమైనది కూడా. కానీ అది దాని విలువ ఎవరికి తెలియదు. ఒకప్పుడు చాలా విశిష్టంగా ఉండేది, ఇప్పుడు కొంచెం డౌన్ అయింది. కానీ మళ్ళీ పుంజుకోవాలి, మళ్ళీ మంచి జరగాలని ప్రతి బ్రహ్మోత్సవం కూడా చాలా విశేషంగా జరుగుతుంది. ఈసారి ఇంకా అదొకలాగా అనిపిస్తుంది మాకు కూడా. ఈ రథోత్సవం కానీ, బ్రహ్మోత్సవం కానీ, కళ్యాణం కానీ చాలా బాగా జరిగింది. చాలా ఆనందంగా కూడా ఉంది. ఊరంతా కూడా చాలా ఆనందంగా పంచుకున్నారు. ఇంకా దీన్ని డెవలప్ చేయాలి. వెనకబడిపోయింది ఒకప్పటి కంటే ఇప్పుడు చాలా వెనకబడిపోయింది. ఇంత పురాతనమైన, ఇంత చాలా అంటే చాలా మహిమ గల చెన్నకేశవ స్వామి. కానీ వారి గురించి కొంతమంది తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడిప్పుడు ఇంకా ముందు ముందు తెలుసుకొని దాన్ని ఫాలో కావాలని మా కోరిక. దానికి మేము ఫాలో అప్ అవుతున్నాము. కొంచెం ముందుకు తీసుకెళ్దాము. ఓకే మేడం. ఇక్కడి నుంచి కాదు, ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి, వేరే వేరే కంట్రీల నుంచి కానీ ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది కదా. అదేవిధంగా కోరిన కోరికలు తీర్చే ఒక దేవుని లెక్క ఇక్కడ చాలామంది ప్రసిద్ధి ఉంది, చాలామంది అంటున్నారు. దీన్ని మీరేమంటారు? అది ఉత్తరధారం విశేషం. ఇక్కడ చాలా విశేషము. అసలు చెన్నకేశవ స్వామి అంటేనే విశేషమైనది అనుకోని చెప్పాలి. కానీ చాలా అరుదుగా ఉంటాయి కదా. మళ్ళీ ఇది ఉత్తర ద్వారంలో ఉండటం ఇంకా చాలా విశిష్టం. కొన్ని రోజులు కోల్పోయినా కానీ మళ్ళీ ఇక పుంజుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి చూద్దాం, దాన్ని డెవలప్ చేయాలని కోరికతోటి మేము కొంతమంది కార్యకర్తల ముందుకు వచ్చి చేద్దామని చేస్తున్నాము. ఇంకా చాలా చెప్పాలంటే చాలా ఉన్నాయి అన్నీ. కానీ దాన్ని గోపుర శిఖరం అనేది కొంచెం శిథిలావస్థకు వచ్చిందని తెలిసింది. దాన్ని రిపేర్ ఎప్పుడు చేస్తున్నారు? అదే ఎవరు ఏ దాతలు ముందుకు వస్తారా మరి ఏంటో దాన్ని కూడా ఒక్కొక్కటి. ఇప్పుడు ఒక 2 months నుంచి అప్పుడు ఎవరు లేక చేసేవాళ్ళు లేక, అయ్యగారు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయ్యగారు లేరు, అయ్యగారికి సరిగా జీతాలు ఇవ్వలేకపోవటం వల్ల అయ్యగారులు కూడా సరిగ్గా ఇక్కడ ఉండలేకపోతున్నారు. దాని గురించి మేము ఒక ప్లాన్ చేస్తున్నాము. ఎవరు ముందుకు వస్తారు? ఇప్పుడే ఒక్కొక్కరు వస్తున్నారు. ఒక్కొక్కటి ఒక 2 months నుంచి మంచి అయ్యగారు వచ్చాడు మాకు ఇక్కడికి. సరే ఇంకా అంతా వారు ఇంకా పూర్తిగా రాలేదు, వేరే ఊర్లో చేస్తున్నారు. మాకు ఇక్కడికి సహకారం చేస్తున్నారు. వారు వచ్చిన కాంచి చాలా డెవలప్ అయింది అనుకోవాలి. ఇంకా ముందు చాలా డెవలప్ అవుతుందని మాకు నమ్మకం ఉంది. చేస్తాం కూడా అని. అది శిథిలావస్థకు వచ్చింది. ఇప్పుడే దాతలు ముందుకు వస్తున్నారు. తప్పకుండా చేస్తాం. అయ్యగారులకు ఇల్లు కట్టియాలి. దీన్ని ఇంకా ఫాలో అప్ చేయాలని మా కోరిక. తప్పకుండా నెరవేరుతాం మా ఆశ. ఓకే. మీరు కొత్తగా చైర్మన్గా నియమితులేరు కదా. ఇప్పుడు ఇక్కడ మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఎలాంటి సంక్షేమ పథకాలు, అదే ఎలాంటి భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించారు? కొత్తగా అంటే ఇంతకుముందు కూడా మేము ఒక 3 years చేశాను. అప్పుడు ఏమీ లేకుండా ఉండి వచ్చినాక అప్పుడు ఏం డెవలప్ చేయడానికి వీలు కాలేదు మాకు కూడా. సరే ఇప్పుడు తర్వాత మళ్ళీ ఇట్లా అయింది. మేము హైదరాబాద్ ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినాం. అదంతా ఇక్కడే. మేము హైదరాబాద్లో పిల్లలు అక్కడ ఉన్నాం. ఇక ఊరు వారందరూ అక్కడెక్కడో ఊరికే మేము చిన్నజీర సంశించడం అక్కడ ఫాలో అయిపోంటాం అనమాట. మేము బాగా రెగ్యులర్గా ఊరికే అక్కడ ఉన్న దగ్గరే చేయటం ఎందుకు, మన దేవుడు అంటే మా ఆచార్యుల ఆజ్ఞ కూడా అదే. ఎక్కడ లేని దగ్గర డెవలప్ చేయటమే మంచిది అనేది వారి ఆజ్ఞ అనమాట. అందుకోసం వారు ఆజ్ఞ ఇచ్చారేమో. వీరందరూ పిల్లలు మరి గ్రామస్తులందరూ మీరు రావాలి వస్తే కొంచెం డెవలప్ అవుతుంది ఇక్కడ. ధనుర్మాసం కానీ ఆ ధనుర్మాసం ఒకటి చేసి వెళ్దాం అనుకున్నాం. తర్వాత కాదు, ఇక్కడే ఇది బ్రహ్మోత్సవాన్ని కాదు, ఈ చైర్మన్గా చేసి దీన్ని కొంచెం డెవలప్ చేయాలని సరే చూద్దాం పిరమని లాగే అనుకున్నాం. అప్పటి నుంచి మాత్రం కొంతమంది దాతలు ముందుకు వచ్చారు. కొన్ని పనులు అవుతున్నాయి. ఇంకా ముందు అభివృద్ధి చేయాలని. అంటే ఎలాంటి అభివృద్ధి కావాలి? అది ఎలాంటి అంటే ఇప్పుడు అన్నీ శిథిలావస్థకు వచ్చినాయి వాస్తవానికి చెప్పాలంటే. ఇప్పుడు మెయిన్ శిఖరం కదా, ఆ చుట్టూ అవన్నీ ఆ రథశాల అప్పుడు ఏదో చేశారు. ఎవరు ముందుకు దాతలు రాక ఇక కొన్ని పరిస్థితులు అలా ఉంటాయి. ఇక అవన్నీ కాకుండా మళ్ళీ ప్లాన్ చేసి డెవలప్ చేద్దామని అవుతుంది. తప్పకుండా ఇప్పటికే చాలా వరకు ముందుకు వచ్చింది, ఇంకా ముందుకు వస్తుందని ఆ కోరిక. అంటే మేడం ఇప్పుడు ఉన్న ఆలయాలు పిల్లల మరలో అనేక రకాలైన చెన్నకేశవ అవుతుంది, మహాదేవుల ఆలయం అవుతుంది, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ దేవాదాయ శాఖ కింద ఉన్నాయా? ఇది ఒకటే దేవశాఖ కింద రాలేదా? ఇది ఒకటే అంటే అది ఎప్పుడో వచ్చిందట. కానీ అంటే ఇక్కడ ఏం ఆదాయం లేదు కదా. ఆదాయం లేదు వాళ్ళకు. మనం అవన్నీ చూపెడితేనే కదా వాళ్ళు మనకు డెవలప్ చేసేది. ఇక్కడ ఏం లేదు, అయ్యగారు లేడు, ఆదాయం లేదు, ఇక్కడ ఏం చూపెట్టే పరిస్థితి మామూలుగా అలా పడింది. కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి కానీ అవి సక్రమైన పరిస్థితిలో లేరు. జనాలు ఎట్లా అంటే వాటిని అభివృద్ధి చేయాలి, ఇది గుడి దేవాలయం మాన్యము, దీన్ని చేసి వారికి అప్పచెప్పాలనేది లేక
దాన్ని కొంచెం డౌన్ అయ్యింది. ఇప్పుడిప్పుడే వాళ్ళలో కూడా కొంచెం ఇలా కాదు దేవాలయంది మనం ఇట్లా తీసుకోకుండా మనమే ఇంకా కొన్ని కలిపి ఇచ్చి ఏర్పాటు చేయాలనేది వాళ్ళలో కూడా మేము అవగాహన చేస్తున్నాం. దానివల్ల అవుతుందని మాకైతే నమ్మకం. ఓకే మేడం, మీ ఆధ్వర్యంలో ఈ టెంపుల్ ఇప్పటికైనా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ. చూస్తున్నాం మన డబ్ల్యూఎస్